అల్లోపతి బిజినెస్ మోడలు ఒక జబ్బు తగ్గకూడదు, సిమ్టమ్ తగ్గి వాడు తాత్కాలిక సునకానందం పొందాలి, ఆ తర్వాత ఆ జబ్బుకి ఇచ్చిన మందు కారణంగా వేరే కొన్ని కొత్త జబ్బులు రావాలి. మీరు చూసుకోండి, ఆల్మోస్ట్ మెజారిటీ మందులకి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. మెజారిటీ మందులకి ఈ మందులు మన జీవితంలో లేవు. ఇందులో ఉండే కెమికల్స్ కానీ, ఇందులో ఉండే తీవ్రంగా ప్రభావితం చూపే కాంబినేషన్లు కానీ హాని చేస్తాయి. రీసెంట్గా కూడా ఒక 170 మందుల దాకా భారతదేశం బ్యాన్ చేసింది. ఇంతకుముందు 200 మందులు, 100 మందులు బ్యాన్ చేసిన అనేకం ఉన్నాయి. అంటే ఈ మందులు పర్మిషన్ ఇచ్చి అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రజల మీదకి వదిలి, వీటి కారణంగా సైడ్ ఎఫెక్ట్ వచ్చి కొన్ని కోట్ల జీవితాలు ఛిద్రమైపోతే వాటికి ఎవడో రెస్పాన్సిబిలిటీ ఉండవు. ఎప్పుడుకో చెబుతారు. మరి అంత లాంగ్ స్టాండింగ్లో కూడా మందులు ఎందుకు రిలీజ్ చేశారు? అంత బాధ్యతలు ఎప్పుడే మరి ఇచ్చిన వాళ్ళు జైల్లో ఎందుకు పెట్టట్లేదు? ఒక్కడ ఎలాంటి జైలు వాటిల్లో. ఎందుకంటే అంత డబ్బు 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 ఉంటే కొండ మీద కోతి కూడా రాజ్యం వెళ్తుంది. డబ్బులు వచ్చి కూడా ఏం చెప్పమంటే చెబుద్ది, ఏ గైడ్లైన్స్ ఇవ్వమంటే ఇస్తుంది. కరోనాలో చూసాం కదా, వచ్చిన జబ్బేమో లంగుకి, మూడు నొప్పికి, మూతి నొప్పికి, క్యాన్సర్కి, ఎయిడ్స్కి. అసలు దీనికా మలేరియా దగ్గర నుంచి దేనికి పనికి రాకుండా స్టాకులో మిగిలిపోయిన డ్రగ్గులుంటే మొత్తం కొట్టారు, సావగొట్టారు, ప్రపంచాన్ని సావగొట్టి కోట్ల మంది చంపారు. ఈ రోజుకి మందు లేదు.